హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఆ గదిలో నవలలోని ముగింపు భాగాన్ని చూద్దామండి. నవలలకు వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందివ్వండి. మీ ప్రోత్సాహం నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అందుకే ప్రతి ఎపిసోడ్లో మీ కామెంట్స్, మీ లైక్, మీ షేర్ అందించండి అని విన్నపం చేసుకుంటూ ఉంటాను. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి. వారి చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. నిన్నటి ఎపిసోడ్ విన్న వాళ్ళందరూ నాకు ఎంత బాగా కామెంట్స్ పెట్టారంటే, ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఎంత బాగా కామెంట్ పెట్టారంటే నేనైతే వర్ణించలేనండి. అంతగా వారు నన్ను ప్రోత్సహించడం చూస్తూ ఉంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మీరు కూడా మన ఛానల్కి వెళ్ళి వారు పెట్టిన కామెంట్ని చూసి ఇలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు విన్నవారందరూ కూడా అలాగా కామెంట్స్ పెడతారని ఆశిస్తున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. నిన్నటి ఎపిసోడ్లో గోపి తర్వాత జరిగిన కథంతా ఒక మెయిల్ ద్వారా ప్రియంవదకి పంపిస్తాడు. ప్రియంవదకి లాస్ట్లో చెప్తాడు, ప్రియా, ఇదమ్మా కదా, వాళ్ళు చెడ్డవాళ్ళు, నీకు జన్మనిచ్చినవాడు మతిస్థిమితం లేనివాడు. ఇది నిజం. ఇష్టం ఉండి చేసుకున్నా, ఇష్టం లేకున్నా చేసుకున్నా మీ అమ్మకి పెళ్ళయింది. పెళ్ళైన వెంటనే ఆడపిల్ల ఇంటి పేరు మారిపోతుంది. వారి సంతానం ఇంటి పేరు కూడా అదే అవుతుంది. అనేక సందర్భాల్లో నీ అప్లికేషన్స్ ఫిలప్ చేసేటప్పుడు సర్నేమ్ అనే దగ్గర ఆ ఇంటి పేరే రాయాల్సి వచ్చేది. తండ్రి పేరంటే అతని పేరే రాయాల్సి వచ్చేది. ఇంకో పేరు రాయలేదు మీ అమ్మ. ఆ అవకాశం లేదు. వాళ్ళు చెడ్డవాళ్ళని ఆ ఇంటి పేరు మార్చుకోలేదు. తండ్రిని అంతకన్నా మార్చలేదు. ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు ఆ ఏటి కెరటానివే. అలాంటప్పుడు మీరెందుకు మీ హక్కుల్ని కోల్పోవాలి? వాళ్ళకి మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. చావుకు దగ్గరవుతున్న వాళ్ళు దగ్గర ఉన్న ఆస్తి ఆ ఇల్లు. అదన్నా నీకు మీ అమ్మకు దక్కాలి. అందుకే నిన్ను అక్కడికి పంపించాను. నేను చేసింది సరైనదా కాదా ఆలోచించు. సరైనదైతే నీ హక్కును పొందడానికి కృషి చేయి. ప్రయత్నించు, విజయం సాధించు. ఆల్ ద బెస్ట్. ప్రియా నిస్తేజంగా కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఎస్, అంకుల్ అన్నది నిజం. తను ఈ ఏటి కెరటమే. ఇది కాదలలేనిది. జీర్ణించుకోవడానికి చాలా కష్టం. కానీ తను జీర్ణించుకున్నా లేకున్నా ఈ వ్యవస్థ జీర్ణించుకున్న వాస్తవం. అలాంటప్పుడు అంకుల్ అన్నట్టు తన హక్కుని ఎందుకు వదులుకోవాలి? ఈ ఇల్లు తనకు కాదు, అమ్మకి దక్కాలి. అవును, దక్కాలి. నేను పాణిని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతే అమ్మ ఎక్కడుంటుంది? ఎంతకాలం చూడగలరు అంకుల్? అమ్మ ఈ ఇంట్లో హక్కుగా దర్జాగా బతకాలి. అది సాధించాలి తను. ప్రియా దృఢంగా నిశ్చయించుకుంది. ప్రస్తుతం అరుంధతి అద్దెకుంటున్న ఇల్లు 2 ఏళ్ల క్రితం తీసుకున్నారు. అంతకుముందు ఒక గది, కిచెన్ మాత్రమే ఉండేది. ప్రియ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని 2 గదులున్న పోర్షన్ తక్కువ అద్దెలో దొరికితే షిఫ్ట్ అయిపోయారు. అదే రామశాస్త్రి ఇల్లు. అనుకోకుండా తన ఇంట్లోకి చేరిన అరుంధతిని గుర్తుపట్టిన రామశాస్త్రి ఆమె ద్వారా జరిగింది తెలుసుకుని చాలా బాధపడ్డాడు. సుందరయ్య చేసిన మోసం తెలుసుకుని మండిపడ్డాడు. అప్పటినుంచి అరుంధతిని, ప్రియని సొంత పిల్లల్లా చూసుకోవడం మొదలుపెట్టారు. ఆ దంపతులు ఆ క్రమంలోనే ప్రియ ఉద్యోగం చూసుకుని హైదరాబాద్ బయలుదేరడం, సుందరయ్య ఇంట్లో పాగా వేయడానికి ప్లాన్ చేయడం తెలుసుకుని తన మీద వాళ్లకున్న గౌరవాన్ని ఉపయోగించుకున్నాడు. స్వదస్తూరితో ఆయన ఒక లేఖ రాసిచ్చాడు ప్రియకి. వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అన్నీ దగ్గరుండి చెప్పి పంపించాడు. మెయిల్ చదవడం పూర్తయ్యాక ప్రియ రెస్ట్ రూమ్కి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి పౌడర్ రాసుకుంది. జుట్టు సరిచేసుకుని మనసు దిటవు చేసుకుని తిరిగి సీట్ దగ్గరికి వెళ్ళిపోయింది. సెల్లో సుమతి నెంబర్ నొక్కింది. అమ్మమ్మగారు, నేను ప్రియను. సుమతి ఆనందంగా అంది. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? నేను బాగున్నాను. సాయంత్రం మీ దగ్గరికి వస్తున్నాను. కొంచెం త్వరగా బయలుదేరి వస్తాను. అలాగే తల్లి, తప్పకుండా రా, ఆప్యాయంగా ఆహ్వానించింది సుమతి. సెల్ ఆఫ్ చేస్తూ అనుకుంది, ఏనాటి బంధం అమ్మమ్మగారు నీతో మాకు? దీన్నేనా పెద్దవాళ్ళు రుణానుబంధం అంటారు? మీరు ఎవరసలు? మాకెందుకింత సహాయం చేశారు? ఇంకా చేస్తున్నారు. కళ్ళు చెమ్మగిల్లుతోంటే కుర్చీలో వెనక్కి వాలింది ప్రియ.
ఆ సాయంత్రం సుమతి ఇంటి ముందు ఆటో దిగుతూ అనుకుంది, ప్రియ పాణి విషయం నేనెలా ప్రస్తావించనబ్బా అని. అయితే ప్రియని ఇబ్బంది పెట్టకుండా సుమతే మధురంగా నవ్వుతూ గేటులో నుంచే భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్ళింది. ఇక్కడికి వచ్చిన రోజు వచ్చావు, మళ్ళీ ఇవాళ వస్తున్నావు, అంత బిజీగా ఉన్నావా ప్రియా? ఆప్యాయంగా అడిగింది. బిజీ అంటే అదేం లేదు, కానీ టైం సరిపోవడం లేదు. ఆఫీస్కి ఇంటికి చాలా దూరం, టైం అంతా దాదాపు ట్రాఫిక్లోనే అయిపోతుంది అంది ప్రియ. సరేలే, ఫ్రెష్ అవుతావా? వెళ్ళు, వేడివేడి బజ్జీలు వేసి పెడతాను టవల్ చేతికిస్తూ అంది సుమతి. నేను ఫ్రెష్గానే ఉన్నానమ్మమ్మగారు. తాతగారు లేరా? చుట్టూ చూస్తూ అడిగింది ప్రియ. లేరమ్మా, అపార్ట్మెంట్స్లో మీటింగ్ ఉంటే వెళ్ళారు, వచ్చేస్తారులే. దా, నేను బజ్జీలు వేస్తుంటాను, నువ్వు కబుర్లు చెబుదు గాని అంటూ వంటగది వైపు దారి తీసింది సుమతి. ప్రియ ఆవిడ్ని అనుసరిస్తూ అంది. ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వస్తే భూగర్భంలో నుంచి స్వర్గానికి వచ్చినట్టుంది. బాబోయ్, ఏమిల్లది! ఆ ఇంటిని ఓ కొలిక్కి తీసుకురావడానికి తల ప్రాణం తోక్కొచ్చింది నాకు. ఎంత వాసనో! మొదటి రోజు లోపలికి వెళ్ళగానే కాసేపు కూడా ఉండలేకపోయాను. శనగపిండిలో ముంచిన బంగాళదుంప చిప్స్ కాగిన నూనెలో వేస్తూ అడిగింది సుమతి. నువ్వు తీసుకొచ్చిన సంస్కరణలు చూసి గుండెలు బాదుకున్నారా? చాలా గొడవ చేశారు, కానీ బాగానే మేనేజ్ చేయగలిగాను. కాస్త ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు నాతో నవ్వింది ప్రియ. నువ్వు చాలా గొప్పదానివి ప్రియ. వాళ్ళలాంటి వ్యక్తులను ఇంత తొందరగా సంస్కరించావంటే నీ సహనాన్ని మెచ్చుకుంటున్నాను. వాళ్ళు కూడా చాలా హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు అమ్మమ్మ. ఈ వయసులో కూడా పంతాలు పగలు పెట్టు కూర్చుంటే వాళ్ళ జీవితం గడిచేదెలా? రేపు ఏ రాత్రో వాళ్ళల్లో ఒకళ్ళు గుటుక్కుమన్నా, ఎవరితో సత్సంబంధాలు లేనప్పుడు ఎవరు మాత్రం వాళ్ళకి సహాయం చేయాలి? ఈ వాస్తవం వాళ్ళు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారేమో అనిపిస్తుంది. జీవితం చివరి అంచు మీద నిలబడ్డారు. ఏ క్షణమైనా పడిపోవచ్చు. పట్టుకోవడానికి 2 చేతులు కావాలి. అది అర్థం చేసుకుంటే చాలు. బజ్జీలు ప్లేట్లలో పెట్టి అందిస్తూ అంది సుమతి. ఏం చేసినా ఆ గది తాళం మాత్రం తీయడం లేదు. ఆ గదిలో ఏదో జ్యువెలరీ ఉంటుంది గౌరీ. గౌరీ ఎవరు? వాళ్ళ పని మనిషి. భలే మనిషిలే, వాళ్లకు తనే కరెక్ట్, దబాయించేస్తుంది నవ్వింది సుమతి. ఆ గది తాళం తీయించాలి, సమయం కోసం చూస్తున్నాను. జ్యువెలరీ నిజంగానే ఉందా? నిజంగా ఉన్నా లేకున్నా ఆవిడ జ్యువెలరీ నాకెందుకమ్మమ్మ? వాళ్ళనే ఏమైనా చేసుకొని, బంగారం లాంటి మా అమ్మ జీవితం బలి తీసుకున్న వాళ్ళ సంపదలు మాకు అవసరం లేదు. కానీ అంకుల్ అన్నట్టు అమ్మకో నీడ ఏర్పాటు చేయడానికి మాత్రమే నేను ఇంత కష్టపడుతున్నాను. పిచ్చివాడైన ఫలానా వాడి భార్యగా, ఫలానా వారి కోడలిగా ముద్రపడిన అమ్మకి ఆ ఇంటి మీదున్న హక్కులు ఉపయోగపడాలనేదే నా తాపత్రయం. చలించిపోతూ అంటున్న ప్రియని దగ్గరకు తీసుకుంది. అంటూ ఉంది సుమతి. నాకు తెలీదా తల్లి నీ మనసులు? సరదాకి అన్నాను. అన్నట్టు పాణికి ఒకసారి ఈమెయిల్ చెయ్యి, నీతో ఏదో మాట్లాడాలట అంది సుమతి. పాణి ప్రస్తావన రాగానే కళ్ళ నుంచి జారిన కన్నీరు తుడుచుకుంటూ నవ్వింది ప్రియ. పాణి చదువైపోయింది, ఉద్యోగం కూడా వచ్చిందట. పరిమళ గారు చెప్పారు. మీ విషయం నేను చూచాయిగా ప్రస్తావించాను. అతను త్వరలో వస్తాట, వచ్చాక మాట్లాడదాం అన్నారు ఆవిడ. ప్రియ చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి, పెదాలు కంపించాయి, కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. మౌనంగా ఉండిపోయింది. నేను స్లిప్ మీద అతని ఈమెయిల్ ఐడి రాసిస్తాను అంటూ సుమతి అక్కడే ఉన్న టేబుల్ మీద నుంచి తెల్ల కాగితం సగం చింపి దానిమీద రాసి ప్రియ చేతికిచ్చింది. ప్రియ ప్లేట్లు పక్కన పెట్టి ఆ కాగితం అందుకుంది. ప్రియ మొహం చూస్తూ అంది సుమతి. చాలా మంచి పిల్లాడు. ఇన్నేళ్ళు మీ స్నేహంలో ఏనాడూ హద్దు మీరలేదు కదూ. నిన్ను కేవలం స్నేహితురాలుగానే చూశాడు. అక్కడికి వెళ్ళి కూడా తిక్క వేషాలేం వేయలేదట. చాలా బుద్ధిమంతుడమ్మా. నువ్వు అదృష్టవంతురాలివి. ప్రియ అణువణువు జల్లుమన్నది. కానీ ఏదో సందేహం. అతను ఒప్పుకుంటాడా? అతనికి ఇష్టమేనా? ఆమె మనసులో భావాలు గ్రహించిన దానిలా అంది సుమతి. అతనితో చూచాయిగా చెప్పారట పరిమళ గారు. నీకిష్టం అవునో కాదో అడగమన్నట్ట, తనే మాట్లాడతానన్నట్ట. అయినా మీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండి ఈ 2 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా మెయిల్స్ ఇచ్చుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ నేను ఈ మధ్య కదా అమ్మమ్మ గారు ల్యాప్టాప్ కొన్నాను. ఓ, అది నిజమే. ఆ మాట ఒప్పుకుంటూ కాఫీ కలపసాగింది సుమతి. కాఫీ తాగి కాసేపు కూర్చుని లేట్ అవుతుంది, వెళ్తాను. ఈసారి వచ్చినప్పుడు తాతగారిని కలుస్తానంటూ బయలుదేరింది ప్రియ.
అలాగే జాగ్రత్త అంటూ సాగనంపింది సుమతి. ఆ రాత్రే ప్రియ పాణికి మెయిల్ చేసింది. ఎలా ఉన్నారు? నేను గుర్తున్నానా? ఈ మధ్య ల్యాప్టాప్ కొన్నాను. అమ్మమ్మ గారు మీ ఐడి ఇచ్చారు. మీ స్టడీస్ అయిపోయిందని తెలిసింది. ఎప్పుడొస్తున్నారు? రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను. క్లుప్తంగా ఇంగ్లీష్లో టైప్ చేసి సెండ్ దగ్గర కాసేపు తటపటాయించి నొక్కింది. సరిగ్గా అరగంటలో ఆమెకి అతని దగ్గర నుంచి రిప్లై వచ్చింది. హలో ప్రియా, ఏంటి 2 ఏళ్ల గ్యాప్లోనే కొత్తగా ఫీల్ అవుతున్నావా? మీరు అని అంటున్నావు. ఎలా ఉన్నావు? నువ్వేదో అడ్వెంచర్ చేస్తున్నావని విన్నాను. మంచి పని చేస్తున్నావు. ఐఎమ్ హ్యాపీ. నీకోసం మీ అమ్మగారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆవిడ కోసం నువ్వు ఈ పని చేయడం నేను హర్షిస్తున్నాను. ఎనీవే, నువ్వెలా ఉన్నావు? నీ జాబ్ ఎలా ఉంది? అమ్మ నాతో పెళ్లి విషయం మాట్లాడింది. నీ అభిప్రాయం ఏమిటి? మనం ఎప్పుడూ ఈ విషయాలు మాట్లాడుకోలేదు. ఇప్పుడు నేను సడన్గా నాకిష్టమైన చెప్పడం ధర్మం కాదు. నీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా. వెంటనే జవాబు ఇస్తావని ఆశిస్తున్నాను. బై నీ లేటెస్ట్ ఫోటో ఏదన్నా ఉంటే నాకు పంపించు. అఫ్కోర్స్ నువ్వు చాలా అందంగా ఉంటావు, కానీ ఈ 2 ఏళ్లలో ఏదన్నా మార్పులు వచ్చాయా అని చూస్తాను. ప్రియకి ఒక్కసారిగా పచ్చిక బయళ్ల మీద పరుగులు పెడుతున్నట్టు, నెమళ్లతో కలిసి నాట్యం చేస్తున్నట్లు, రంగురంగుల పూలన్నీ తన గుండెల మీద రాలుతున్నట్టు మనసంతా ఉల్లాసంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న ఇన్హిబిషన్స్ అన్నీ ఊదేసినట్టు అయిపోయింది. చకచకా రిప్లై ఇచ్చింది. అలాగే తను సేవ్ చేసి పెట్టుకున్న ఫోటోలో నుంచి అందంగా తీయించుకున్న ఓ ఫోటో కూడా పంపించింది. వావ్, రియల్లీ యు ఆర్ బ్యూటిఫుల్ ప్రియా. నాకిప్పుడు అనిపిస్తోంది, ఇంతకాలం ఇంత అందమైన అమ్మాయికి సన్నిహితంగా ఉంటూ కూడా ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు నేను. స్టూపిడ్ని కదూ. సిగ్గులేదు. గుండెల్లో తేనె చుక్కలు పడుతున్నట్లు మధురంగా మారుతున్న తన భావాలకు సిగ్గుపడుతూ కళ్ళు అరచేతులతో మూసుకుంది. ఆమె రిప్లై వెళ్లకుండానే పాణి నుంచి మరో రిప్లై. ఏ ప్రియా, సిగ్గుపడుతున్నావా? పర్లేదులే, మన పెళ్ళయ్యాక అప్పటి నుంచి మిస్ అయిన ముద్దులన్నీ ఒకేసారి ఇస్తాను. నేనేదో సినిమాలో చూశాను ఈ మధ్యే. నా రూమ్మేట్ తెలుగు సినిమాలన్నీ డౌన్లోడ్ చేసి చూపిస్తుంటాడు. అందులో ఒక ఆవిడ, ఆ ఆర్టిస్ట్ పేరు తెలియదు నాకు. నీకు తెలుసుగా, నేను సినిమాలు పెద్దగా చూసేవాడిని కాదు కదా. ఆమె చిన్నప్పటి నుంచి మాట్లాడలేదని పెద్దయ్యాక ఆ మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటుంది. మంచి కామెడీ. అలా నేను కూడా. ప్రియా ల్యాప్టాప్ పక్కన పెట్టేసి బెడ్ మీద బోర్లా పడుకుంది. ఆ క్షణంలో ఆమె మనసులో కలుతున్న భావ పరంపరలో పాణి అతనితో గడపబోయే మధురమైన జీవితం ఊహించుకుంది. ఏవేవో తీయటి ఊహలు. అలా మధురూహలతోటే కళ్ళు మూసుకుంది. ఆ తర్వాత నుంచి రోజు వాళ్ళిద్దరి మధ్య మెయిల్స్ కొనసాగాయి. ఓ ఆదివారం కామేశ్వరమ్మను, సుందరయ్యను బలవంతంగా తీసుకుని పబ్లిక్ గార్డెన్స్కి బయలుదేరింది. కాస్త అలా ఫ్రెష్ ఎయిర్లో తిరగాలి, ఇక్కడెక్కడా అది లేదు, రండి పబ్లిక్ గార్డెన్స్కి వెళ్దాం అంటూ లేవదీస్తుంటే ముందు మొరాయించిన, జీవితంలో మొదటిసారి తమతో అంత ఆప్యాయంగా, అభిమానంగా మాట్లాడుతూ తమ యోగక్షేమాలు చూసుకుంటున్న ప్రియ పట్ల ఆ వృద్ధులిద్దరూ మనసులో ఒకంత పాజిటివ్ అభిప్రాయం ఏర్పడింది. ఎవరింత ప్రేమగా మాట్లాడరు ఇంతకుముందు. ఏ జన్మ అనుబంధమో ఈ పిల్లతో వద్దనుకుంటూనే దగ్గరవుతున్నారు. ఎక్కడో అట్టడుగు పొరల్లో నిద్రాణమై ఉన్న వాత్సల్య అభిమానాలు ఆ పిల్ల మీద అప్పుడప్పుడు పిచికారి చేస్తున్నట్టు పెళ్లిబూకుతున్నాయి. తను మధ్యలో నిలబడి ఇద్దరి చేతులు పట్టుకుని బలవంతంగా నడిపిస్తుంటే అప్పుడే అడుగులు వేస్తున్న పసిపిల్లల్లా అనిపించారు. ప్రియకి జాలేసింది వారిని చూస్తే. సామాజిక బహిష్కరణకు గురైన ఇలాంటి వాళ్ళంతా ఇలాగే పైశాచికంగా మారుతారేమో. వాళ్ళకి కొంచెం ప్రేమ, అభిమానాలు దక్కితే మనుషుల్లో పడడానికి ఎక్కువ సమయం పట్టదేమో అనుకుంది. ప్రియ వాళ్ళల్లో వస్తున్న మార్పులు గమనిస్తూ కృషి ఫలిస్తోంది అనుకుంది. ఆ వృద్ధుల్లో మార్పు వస్తోంది. ప్రియతో టీవీ సీరియల్స్ గురించి మాట్లాడటం, మధ్య మధ్య మీ అమ్మ ఉత్తరాలు రాస్తోందా అంటూ అడగటం లాంటివి చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం ప్రియ ఆఫీస్ నుంచి వచ్చాక టీ తాగి వచ్చి వాళ్ళ ముందు కూర్చుంది. ఎలా ఉన్నారు మీరిద్దరూ? మందులు వేసుకున్నారా మధ్యాహ్నం? అడిగింది వాళ్ళిద్దరిని. వేసుకుంటున్నాం. అయినా ఎందుకమ్మాయి మా మీద నీకంత శ్రద్ధ అన్నాడు సుందరయ్య. అదేంటి తాతగారు, అదే నా సొంత నానమ్మ తాతయ్య అయితే నేను చూసుకోనా? మీకెవరు లేరు చూసుకోవడానికి. నేను ఇక్కడ ఉండి చూసుకోకపోతే ఎలా? అది ధర్మం కాదు కదా. వాళ్ళేం మాట్లాడలేదు.
వాళ్ళకి తెలుసు ధర్మాధర్మాల గురించి న్యాయాన్యాయాల గురించి మాట్లాడే అర్హత తమకు లేదని. అందుకే మౌనంగా ఉండిపోయారు. ప్రియా నెమ్మదిగా అంది, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? ఇద్దరు ఒకేసారి ఆమె వైపు చూశారు. ఏం అడగాలనుకుంటోందో ఒక్కసారి గుండె జల్లుమన్నది ఇద్దరికి. ఆ ఇంట్లో జరిగిన అనేక ఘోరాలకు వాళ్ళు మాత్రమే సాక్షులు. ఇంతవరకు ఆ విషయాలు ఎవరితో చర్చించలేదు. అసలు జరిగిపోయినవి తలుచుకోలేదు. ఈ అమ్మాయికి ఆ విషయాలు ఏమన్నా తెలిసాయా? ఆ వివరాలు అడుగుతోందా? అందుకే ఎవరూ మాట్లాడలేదు. ప్రియా కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది, వాళ్ళ సమాధానం కోసం చూస్తూ. చివరికి ఏమనుకున్నాడో సుందరయ్య. అడుగు అన్నాడు. ఏం లేదండి, వచ్చే నెల 2వ తేదీ ఈ ఊళ్ళో మా కజిన్ మ్యారేజ్ ఉంది. అమ్మ, అమ్మమ్మ, తాతయ్య వస్తున్నారు మ్యారేజ్కి. నేను వెళ్తాను. వచ్చేటప్పుడు వాళ్ళు నాతో వస్తారు. 2 రోజులు నా దగ్గర ఉండాలనుకుంటున్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే. ఒక్కసారి ఇద్దరు గట్టిగా శ్వాస తీసుకున్నారు. దానికే ఉండమను, 2 రోజులేగా, శాశ్వతంగా ఉండిపోతారా? పర్వాలేదులేమ్మా, ఉండమను తేలిగ్గా అన్నది కామేశ్వరమ్మ. ప్రియకి మతిపోయినంత పనైంది. ఆవిడంత ఈజీగా ఒప్పుకోవడంతో ఎందుకు, ఇంకెవరూ లేరా, అంతమంది ఇంకెక్కడెక్కడ ఉంటారు వగేరా ప్రశ్నలు వేస్తుందేమో అనుకుంది. అమ్మో, ఈవిళ్ళలో చాలానే మార్పు వచ్చిందే అనుకుంది. థ్యాంక్స్ అండి, కాకపోతే నా రూము, సారీ, నేనున్న రూము చాలా చిన్నది. ఒకే మంచం ఉంది. హాల్లో కూడా ఈ 2 మంచాలు కాక ఖాళీగా ఉన్న ప్లేసు వంటగదిలోకి అటు ఇటు నడవడానికి మాత్రమే ఉంది. చలికాలం కదా, వరండాలో పడుకోవడం కష్టం. అందుకని ఆ రూమ్ ఖాళీగా ఉన్నట్టుంది కదా, తాళం తీయిస్తే నేను క్లీన్ చేస్తాను. వీల్లేదు, గట్టిగా అంది కామేశ్వరమ్మ. ఆవిడ మొహంలో హఠాత్తుగా ఆవేశం కనిపించింది. నీకెందుకు ఆ గది? అది ముట్టుకోవద్దు. నీ గదిలో సరిపోకపోతే పడుకోబెట్టుకో, లేదంటే వెళ్ళిపోమను. ఆ గది గురించి మాత్రం మాట్లాడొద్దు. ఆ స్వరంలో వినిపిస్తున్న కోపానికి విస్తుపోయింది ప్రియ. ఎందుకంత ఆవేశం వస్తుంది ఈవిడికి? ఆ గదిలో ఏముంది? వింటున్నావా? ఎట్టి పరిస్థితిలో ఆ గది గురించి ఆలోచించద్దు. ఇప్పటి వరకు మా కోసం చేస్తున్నావని నువ్వు చేసిన కొన్ని పనులు సమర్థించి ఊరుకున్నాను. కొంచెం హద్దుల్లో ఉండు. ప్రియా మౌనంగా తల ఉంచుకొని అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. ఈసు అంటూ రమ్మంటే ఇల్లంతా ఆక్రమిస్తోంది. ఆవిడ గొంతు ఇంకా వినిపిస్తూనే ఉంది. ఆపరేషన్ 4 విఫలమైంది అనుకుంది ప్రియ. ఆ రోజు నవంబర్ 2వ తారీఖు శనివారం ఉదయం 9:30 సుందరయ్య స్నానానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. కామేశ్వరమ్మ అప్పుడే స్నానం చేసి తయారై వచ్చి కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు ఆవిడ తనంతట తనే స్నానం చేయగలుగుతోంది. కొన్ని పనులు తనంతట తానే చేసుకుంటోంది. నానమ్మ, ఈరోజు నేను పెళ్లికి వెళ్తున్నాను అంటూ వచ్చింది ప్రియ. ఆవిడ తల ఎత్తి చూసి ఉలిక్కి పడింది. రాయల్ బ్లూ కలర్ పట్టుచీర, మెడలో చిన్న లాకెట్ ఉన్న సన్నటి గొలుసు, చెవులకు జూకాలు, కళ్లకు కాటుక, నుదుట దోసగింజ ఆకారం స్టిక్కర్, జడ వేసుకుని మహాలక్ష్మిలా వచ్చి ఎదురుగా నిల్చున్న ఆ పిల్లను చూడగానే ఆవిడకి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. ఇన్ని రోజుల నుంచి ఆధునిక దుస్తుల్లో కనిపిస్తుంటే పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ పిల్ల ఎవరిలాగోనో అనిపిస్తోంది. ఎక్కడో చూసినట్టుంది. ఆవిడ నొసలు చిట్లించి తదేకంగా చూడసాగింది. ఏంటలా చూస్తున్నారు? గుర్తులేదా? ఆ రోజు చెప్పానుగా, మా కజిన్ పెళ్ళని. అమ్మ వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ హాల్కి వెళ్ళిపోయారు. సాయంకాలం అందరం కలిసి వస్తాం. ఆవిడకి అవేం వినిపించడం లేదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను, ఎక్కడ చూశాను అనుకుంటోంది. ఉప్మా చేసి పెట్టాను, తాతగారు రాగానే మీరిద్దరు తినేయండి. ఇదిగో కాఫీ కూడా ఫ్లాస్క్లో పోశాను. వంట అయిపోయింది. మీకు గౌరీ వచ్చి అన్నీ ఇస్తుంది. అప్పటికే టేబుల్ మీద రెడీగా పెట్టిన ఫ్లాస్క్, హాట్ ప్యాక్, 2 ప్లేట్లు, గ్లాసులు, మంచినీళ్ళ జగ్గు రెడీగా పెట్టింది. ఆవిడ తనని తాను సర్దుకుని సరే వెళ్ళిరా అంది. ప్రియా ఆవిడ వాలకానికి కొంచెం ఆశ్చర్యపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వరండాలో పెట్టుకున్న కొత్త చెప్పులు వేసుకుని మెయిన్ గేట్లో నుంచి వెళ్తుంటే అంతరాత్మ శభాష్ ప్రియా, సాధించావు అని వీపు తట్టినట్టు అనిపించింది. నిజానికి ప్రియ వెళ్తున్నది తన స్నేహితురాలి పెళ్లికి. ఆ రోజు రైల్లో బయలుదేరి మధ్యాహ్నానికి అరుంధతి వస్తుంది. గోపాల్ కూడా 2 రోజులు సెలవు పెట్టి మరీ వచ్చాడు బెంగళూరు నుంచి. సుమతిని, విశ్వనాథన్ని తీసుకుని గోపాల్ స్టేషన్కి వస్తాడు. అందరూ కలిసి తామనుకున్న చోటుకి వెళ్ళాలి. ఈరోజే తను ఆడుతున్న నాటకంలో ఆఖరి అంకం. ఇది సుఖాంతం అవుతుందో విషాదాంతం అవుతుందో చూడాలి.
ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధపడమని అరుంధతికి చెప్పింది. నాకెందుకో రావాలని లేదు ప్రియా. ఇంకా వాళ్లతో మనకేంటి సంబంధం? తెంచుకుని వచ్చి 20 ఏళ్ళయింది. మన బతుకులు మనం బతుకుతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడం దేనికి అంది నిస్సహాయంగా ఆ ముందు రోజు ఫోన్లో. లేదులే అమ్మా, గోపాల్ అంకుల్ చెప్పిన విషయం మర్చిపోయావా? సంబంధం లేదనుకున్నప్పుడు నా తండ్రి పేరుగా అతని పేరెందుకు రాశావు? నా ఇంటి పేరుగా వాళ్ళింటి పేరెందుకు రాశావు? కాబట్టి మనకి ఉన్న హక్కు మనం పొందుదాం. వాళ్ళెంతకాలం ఉంటారు? నువ్వేం భయపడకు, నేనున్నాను అని ఎంతో నచ్చజెప్పిన మీదట బలవంతంగా ఒప్పుకుంది అరుంధతి. ప్రియా గోపాల్ అంకుల్కి ఫోన్ చేసింది. అంకుల్, నేను బయలుదేరాను. నా ఫ్రెండ్ మ్యారేజ్ అటెండ్ అయ్యి అట్నుంచి అటే స్టేషన్కి వస్తాను. మ్యారేజ్ సికింద్రాబాద్లో, సరేనా? గోపాల్ అడిగాడు. అంతా ఓకే కదా? ఎస్, అంతా ఓకే నవ్వింది. గుడ్, స్టేషన్లో కలుద్దాం అన్నాడు. ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆటో పిలిచెక్కింది. మధ్యాహ్నం దాటి సాయంత్రం వైపు కాలం పరిగెడుతోంది. కామేశ్వరమ్మ, సుందరయ్య మధ్యాహ్నం నిద్ర ముగించి అప్పుడే లేచారు. బయట ఆటో ఆగిన శబ్దం, కొన్ని క్షణాల తర్వాత గేటు తీసిన శబ్దం వినిపించి ఇద్దరూ ఒకేసారి కిటికీలో నుంచి బయటికి తొంగి చూశారు. వాళ్ళు వచ్చినట్టున్నారు అన్నాడు సుందరయ్య. రానివ్వండి, హారతేమన్నా ఇవ్వమంటారా ఏమిటి అంది వెటకారంగా కామేశ్వరమ్మ. తలుపు తీయాలిగా అంటూ మంచం మీద లేచి నెమ్మదిగా నడుస్తూ వెళ్ళి తలుపు తీశాడు. ముందు ప్రియా, ఆమె వెనకాల గోపాల్, ఆ తర్వాత విశ్వనాథం, సుమతి, అరుంధతి. అందరికంటే ఆఖరణ వచ్చింది. ఆయన కళ్ళు చికిలించి చూస్తూ, ఏంటి ఇంతమంది వస్తున్నారు అన్నాడు గొణిగినట్టుగా. ఎంతమంది ఏమిటి? ఆవిడ అడుగుతుండగానే ప్రియ లోపలికి వచ్చి, తాతగారు, మా వాళ్ళు వచ్చారు అంది. గోపాల్ ప్రియ వెనకాల నిలబడి తండ్రికి దారిచ్చాడు. నమస్కారం సుందరయ్య గారు. విశ్వనాథం చేతులు జోడిస్తూ వచ్చాడు. సుందరయ్య కళ్ళజోడు తీసి యగాదిగా చూస్తూ, నువ్వు విశ్వనాథం, ఈవిడ నా భార్య సుమతి అంటూ భార్య భుజం చుట్టూ చేయి వేసి చెప్పాడు. సుమతి నవ్వుతూ నమస్కారం, కులాసాగా ఉన్నారా అంది. కామేశ్వరమ్మ వాళ్ళని చూడగానే తుళ్ళిపడింది. మీరా అంది. అవునండి. మీరు ఈ పిల్ల తల వంచుకుని భయంగా నిలబడ్డ అరుంధతిని చేయి పట్టి లాగి చూపిస్తూ, ఈవిడ ప్రియ తల్లి అంది సుమతి. ఒక్కసారి అక్కడ బాంబు పేలినట్టయింది. అరుంధతి పచ్చటి రంగు, పెదవి కింద కుడివైపు పుట్టుమచ్చ, అందమైన తలకట్టు. ప్రియా ఆవిడ వెనక్గా వచ్చి అరుంధతి జడ ముందుకేసింది. ఎంత ధైర్యం మీ అందరికీ? మాతో నాటకాలు ఆడతారా? ఆవిడ ఆవేశంతో వణికిపోతూ లేచి వచ్చి ప్రియని చూస్తూ, ఏమే, అన్నీ తెలుసుకుని వచ్చి నా ఇంట్లో చేరి మమ్మల్నే మోసం చేస్తావా అంటూ ప్రియను జబ్బ పట్టుకుని లాగింది. ప్రియ ఆవిడ చేయి విడిపించుకుని శాంతంగా అంది. మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదండి. మీరు చేసిన మోసం మీకే చెప్పడానికి వచ్చాను. ఈవిడే నా తల్లి. మీరు మోసంతో, వంచనతో పిచ్చివాడైన మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి చిత్రహింసలు పెట్టిన అరుంధతి. ఈ జడ కదండి ఆవిడకి అందాన్నిస్తోంది. ఈ జడతో పరాయి మగాళ్ళని ఆకర్షిస్తోందని కట్ చేసి వికారంగా మార్చారు. కానీ ఒక్క విషయం మర్చిపోయారు. జుట్టు కత్తిరించుకున్నా మళ్ళీ వస్తుందండి, కానీ గుండె కత్తిరిస్తే రాదు. ఏంటే వాగుతున్నావు? అవును, చేశాను. అయినా లేచిపోయింది. సిగ్గులేని దాన్ని ఎందుకు తీసుకొచ్చావు మా ఇంటికి? వగరస్తూ అంది కామేశ్వరమ్మ. ముందు వాళ్ళని బయటికి నెట్టవే అరిచాడు సుందరయ్య. ప్రియ ఆయన ముందుకెళ్ళి సూటిగా చూస్తూ అంది. ఎలా నెడతారు? ఈ ఇంటికి వారసురాలని నేను. ఎలా నెడతారండి? సరే తాతగారు, నేను మీతో దెబ్బలాడాలని, మిమ్మల్ని బాధ పెట్టాలని ఈ నాటకం ఆడలేదు. ఏదెలా ఉన్నా మీరు నా తాత, నానమ్మ. పెద్ద వయసులో ఉన్న మీరు ఎవరూ లేక ఎన్ని కష్టాలు పడుతున్నారు అని మీకు సహాయంగా ఉండాలని వచ్చాను. అలాగే నా తల్లి మీద మీరు వేసిన నిందలన్నీ అబద్ధాలని, నా తల్లి పవిత్రురాలని మీకు తెలియజేయాలనే వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మా అమ్మ ఎవరితో లేచిపోలేదు. మీరు తనని చంపేస్తారని భయపడి వెళ్ళి ఈ దేవతలను ఆశ్రయం కోరింది. వాళ్ళు మాకెందుకు ఈ తంట అనుకోకుండా పెద్ద మనసుతో మా అమ్మని ఒక సురక్షితమైన చోటికి చేర్చారు. అలాగే మీ కొడుకు శాడిజానికి బలైపోతున్న నన్ను కాపాడి లక్ష్మమ్మ అనే ఒక మనిషి, అదే మీ పని మనిషి ద్వారా, వింటున్నారా? ఆమె కేవలం పని మనిషి, కానీ ఆమె మనసు ఎంతో ఉన్నతమైంది. అలాంటి మనిషి ద్వారా నన్ను మా అమ్మ ఒడికి చేర్చింది. మా అమ్మ పెళ్లి చేసుకుని హాయిగా ఉండొచ్చు. ఎవరూ అభ్యంతర పెట్టేవాళ్ళు లేరు. కానీ చేసుకోలేదు. తన సుఖాన్ని, తన ఆనందాన్ని నా కోసం
వదులుకొని నానా కష్టాలు పడి నన్ను ఇంతదాన్ని చేసింది అంటూ కుడి చేత్తో తనని తాను నిలువునా చూపించింది ప్రియ. మీరనుకున్నట్టు మా అమ్మ లేచిపోయి ఉంటే ఎవరితో అయితే లేచిపోయిందని అన్నారు ఆయనే నాకు తప్పకుండా తండ్రి అయ్యేవాడు. కానీ నీతి నిజాయితీ ఉన్న మనిషి కాబట్టి నాకు మేనమామయ్యాడు. అతనే ఈయన అంటూ గోపాల్ చెయ్యి అందుకుంది. అక్కడ సూది పడినా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించుకుంది. సుమతి మృదువైన స్వరంతో చెప్పసాగింది. కామేశ్వరమ్మ గారు, మీరు ఈ అమ్మాయికి చేసిన ద్రోహానికి ఈమె ఏమైనా చేయొచ్చు. ఒక ఆడపిల్ల వెళ్ళి పోలీసులకు తనకి జరిగిన అన్యాయం గురించి చెప్తే 5 నిమిషాలు కూడా ఆలస్యం కాకుండా వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు మిమ్మల్ని. కానీ ఆ పని చేయలేదు. తన క్షేమం, తన బిడ్డ క్షేమం తప్ప మరేమీ ఆలోచించలేదు ఈ అమ్మాయి. సుందరయ్య గారు ఆవిడికి తెలియకపోయినా మీకు అంతో ఎంతో చట్టం గురించి తెలిసే ఉండొచ్చు. చట్టం ఆడపిల్లలకి ఎంత అనుకూలంగా ఉందో మీకు తెలుసు. ఆ చట్టాన్ని ఈ అమ్మాయి ఉపయోగించుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయలేదంటే అది ఆ అమ్మాయి మంచితనం తప్ప మరేం కాదు. ఏ రోజైనా ఈ అమ్మాయి మీరు పెడుతున్న చిత్రహింసలు మాకు చెప్పినా మేమైనా పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం. కానీ ఏనాడు నోరు విప్పి చెప్పుకోలేదు పిల్ల, తెలుసా? ఇద్దరు నోట మాట రానట్టు శిలల్లా కూర్చున్నారు. విశ్వనాథం అన్నారు. సుందరయ్య గారు, మనిషి సంఘజీవి. సంఘంలో ఒకటిగా బతుకుతూ సంఘంతో మమైకమైపోతే ఆ సంఘమే చివరిదాకా తోడుస్తుంది. కానీ మీరిద్దరూ తోటి మనుషులకు దూరంగా ఒంటరిగా బతికారు. జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఎదుర్కోవాలన్నా వాటితో పోరాడాలన్నా మరో తోడు కావాలి. ఆ తోడు మీ చుట్టూ ఉన్న సమాజం నుంచే వస్తుంది. పిల్లలు సరిగా పుట్టకపోవడం మీ నేరం కాదు. అందుకని వాళ్ళని ద్వేషించి మిమ్మల్ని మీరు ద్వేషించుకుని మీ చుట్టూ ఉన్న వాళ్ళని ద్వేషించి జీవితం అంతా ద్వేషపూరితం చేసుకుని మానవత్వం చంపేసుకుని రాక్షసుల్లా బతికారు. ఈ జీవితంలో మీరేమన్నా సుఖపడ్డారా? వెనక్కి తిరిగి చూసుకుంటే మరచిపోలేని మధుర జ్ఞాపకాలంటూ మీకేమన్నా ఉన్నాయా? అసలు మనుషుల్లా బతికారా? నేను అర్థం చేసుకోగలను మీ బాధ. కానీ అర్థం చేసుకుని మిమ్మల్ని ఓదార్చి మీకు కొంత మనశ్శాంతినిచ్చే అవకాశం మీరెవరికన్నా ఇచ్చారా? అయిన వాళ్లతో వేరుపడ్డారు. మిత్రులు అనేవాళ్ళు లేకుండా చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళని శత్రువుల్లా చూశారు. ఈ ప్రియ మీ దగ్గరకు రాకముందు మీరెలా బతికారు, ఇప్పుడెలా బతుకుతున్నారు? ఒక్కసారి మీ మనసులో ఉన్న ద్వేషాన్ని పక్కన పెట్టి ఆలోచించండి. తేడా మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయిని చూడండి, కళ్ళు తెరిచి చూడండి, మీ మనోనేత్రంతో చూడండి, మనుషుల్లా చూడండి. అరుంధతిని వాళ్ళ ముందుకు లాక్కొచ్చి మాట్లాడసాగింది సుమతి. ఇంత మనోహరమైన రూపమున్న ఈమెకి మంచి అబ్బాయి లభించేవాడు కాదా? మీ స్వార్థం కోసం ఈ అమ్మాయి జీవితాన్ని బలి తీసుకున్నారు. పోనీ పెళ్లి చేశాకైనా ఆ అమ్మాయిని మనిషిలా చూసారా? కొంచెం ఆప్యాయత, కొంచెం అభిమానం చూపించి ఉంటే తన రాత అంతే అనుకుని చివరిదాకా ఉండేది కాదా ఈ సుగుణమూర్తి? ఆపండి! సుందరయ్య 2 చేతులెత్తి తల మీద పెట్టుకుని తల ఉంచుకుని వణుకుతున్న స్వరంతో అన్నాడు. ఆపండి, దయచేసి ఆపండి. చాలు, ఇక చాలు. నిజమే, మేము చాలా చాలా ఘోరాలు చేశాం. మేము ఘోరాలు చేస్తున్నామని తెలుసు. అందుకే అందరూ మమ్మల్ని నేరస్తులుగా చూస్తారనే ఇలా 4 గోడల మధ్య మమ్మల్ని మేము బందీలుగా చేసుకున్నాం. మీరన్నట్టు సమాజానికి దూరంగా సమాజంతో వెలివేతకు గురై బతికాం. మమ్మల్ని అలాగే బతికినివ్వండి, వెళ్ళండి. లేదండి, సమాజం మిమ్మల్ని వెలివేయలేదు, మీరే సమాజాన్ని వెలేశారు. కామేశ్వరి తల ఎత్తింది. ఆవిడ కళ్ళు గాజు కళ్ళల్లా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా కళ్ళు తిరిగి పడిపోతుందేమో అన్నట్టుంది ఆవిడని అలా చూడగానే సుమతి మనసు ఆర్ద్రమైంది. దగ్గరకు వెళ్ళబోతుంటే ఆవిడ 2 చేతులెత్తి దండం పెట్టింది. ఇంకేం మాట్లాడద్దు, మేము సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని జైలుకు పంపించండి. అంత మాట ఎందుకండి? గతం గతః. ఏదెలా ఉన్నా వీళ్ళిద్దరూ మీ వంశంలో వాళ్ళు, మీ కుటుంబంలో వ్యక్తులు, మీ వాళ్ళు. ఆవిడ సుమతికి దూరం జరిగి మొహం పక్కకు తిప్పుకుంది. ఆవిడెలా తిప్పుకోవడంలో ఇంకా నాకేం చెప్పొద్దు అన్న భావన కనిపించి సుమతి భర్త వైపు చూసింది. ఆయన పెదవి విరిచాడు. గోపాల్ ప్రియంవద వైపు చూశాడు. ప్రియంవద దృఢంగా స్థిరంగా అంది. రండి అమ్మమ్మగారు, లోపలికి రండి తాతగారు, అంకుల్ మీరు కూడా అంటూ అరుంధతి చేయి పట్టుకుని రామ్మ అంటూ నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చింది. సుందరయ్య, కామేశ్వరమ్మ నోటమాట రానట్టు నిలబడిన చోటే మ్రాను పడిపోయారు. వాళ్ళకేం జరుగుతుందో అర్థం కాలేదు. ఎవరు వీళ్ళంతా? ఇప్పుడు ఎందుకొచ్చారు? ఏం చేయబోతున్నారు? ఏంటి దండయాత్ర? ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ చేష్టలుడిగి చిత్తరవులై ఉన్నారు. వాళ్ళనలా చూసి కంగారుగా అంది అరుంధతి.
లోపలికెందుకు ప్రియా? వాళ్ళు రమ్మనకుండానే వెళ్ళిపోదాం. ఇప్పుడే కదమ్మా వాళ్ళకి బ్రెయిన్ వాష్ అయింది. అయినా వాళ్ళ పర్మిషన్ ఎందుకు? ఇది మనిల్లు, పద అంది మొండిగా. గుడ్ ప్రియా, ఇదే స్పిరిట్, ఇదే ధైర్యం నేను ఆశిస్తున్నాను అన్నాడు గోపాల్ నెమ్మదిగా. వదిలే, కాసేపు అలా వాళ్ళని వదిలే. నువ్వు లోపలికి పద, కాసేపు అయ్యాక వాళ్లే సర్దుకుంటారు అంది సుమతి. అరుంధతి తనని చిన్నపిల్లలా నడిపిస్తున్న ప్రియని ఆసరాగా చేసుకుని లోపలికి నడుస్తుంటే ఆమె కళ్ళు వర్షించసాగాయి. ఈ హాల్లో, ఈ వంటగదిలో, ఈ పరిసరాల్లో తిరిగిన అనుభవించిన భయంకరమైన జీవితం ఆమె కళ్ళ ముందు గిరగిరా తిరగసాగింది. ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు, ఎంత నరకం! మళ్ళీ ఇక్కడికి వస్తుందనుకుందా? దుఃఖంతో వణికిపోతున్న అరుంధతిని తన గదిలోకి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెడుతూ అంది ప్రియ. కూర్చోమ్మా, కొంచెం రిలాక్స్ అవ్వు. అరుంధతి చివ్వున మంచం మీద లేచి వణికిపోతూ అంది. వద్దు, నేను ఇక్కడ కూర్చోలేను, నేను ఇక్కడ ఉండలేను, నాకు భయం వేస్తుంది. వెళ్ళిపోదాం ప్రియా, నాకు ఈ ఇల్లు వద్దు, ఈ మనుషులు వద్దు, వెళ్ళిపోదాం. ప్రియతో పాటు సుమతి, విశ్వనాథం, గోపాల్ కూడా విభ్రాంతిగా చూశారు. అరుంధతి! విశ్వనాథం హిస్టీరిక్గా ఏడుస్తున్న అరుంధతి భుజాలు పట్టుకుని కుదుపుతూ అన్నాడు. ఏంటమ్మా, ఏమైంది? ప్రియా, తలుపేసేయ్, వాళ్ళు వింటారు కంగారుగా అన్నాడు. ప్రియా తలుపు వేసింది. గోపాల్ జాలిగా అన్నాడు అరుంధతితో. నేను అర్థం చేసుకున్నాను నీ ఆవేదన. నీ గత జీవితం గుర్తొస్తోంది ఇక్కడికి రాగానే కదూ? సుమతి ఆప్యాయంగా అరుంధతిని దగ్గరకు తీసుకుని ఆమె కళ్ళు తుడుస్తూ అంది. మామూలు కష్టాలు పడిందా ఈమె మర్చిపోవడానికి? కానీ తప్పదు అరుంధతి, పెద్దదాన్ని చెప్తున్నాను. ఒక్కసారి వాళ్ళ స్థానంలో నిలబడి ఆలోచించు. మామూలు మనుషులు వాళ్ళేం ఉత్తములు కాదు. నిజానికి ఈ ప్రపంచంలో ఉత్తములు కొద్దిమందే, అధములు చాలామంది ఉంటారు. అధములు బలహీనతలకు క్షమించడమే ఉత్తముల లక్షణం. అలా అని నీ అంతరాత్మను చంపుకొని వాళ్ళకి సేవలు చేయమని నేను అనను. కానీ ఆలోచించు. ఇంటి పేరు మార్చుకోలేకపోయావు, ప్రియ తండ్రి పేరు మార్చలేకపోయావు. అలాంటప్పుడు నీకున్న హక్కుని ఎందుకమ్మా వదులుకుంటావు? హక్కు, విరక్తిగా నవ్వుతూ, హక్కు కోరుకునేటప్పుడు బాధ్యత తీసుకోవాలి కదా పిన్ని. వాళ్లకు సేవలు చేసేంత పెద్ద మనసు నాకు లేదు. ఈ ఇల్లు నాకు దయ్యాల కొంపలా అనిపిస్తుంది. పిశాచాలు తిరుగుతున్నట్టు, అవన్నీ నా గొంతు పిసుకుతున్నట్టుగా అనిపిస్తోంది. పిన్ని, నాకు భయంగా ఉంది అంది అరుంధతి. నీ ఇష్టం అరుంధతి, నిన్ను బలవంతం చేయడం మా అభిమతం కాదు. నువ్వు ఈ ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడే మరో పెళ్లి చేసుకుని ఉంటే కథ వేరుగా ఉండేది. చేసుకోలేకపోయావు. కారణం ఏంటి చెప్పు అంది సుమతి. అరుంధతి మాట్లాడలేదు. ఈ పిల్ల కోసమేగా. పిచ్చిదానా, తల్లిగా ఈ పిల్ల భవిష్యత్తు కోసం నువ్వెంత ఆరాటపడ్డావో, మరిప్పుడు ఎదిగిన కూతురిగా నీకోసం అతి తపన పట్టల్లో తప్పుందా అంది సుమతి. అరుంధతి, మన వివాహ వ్యవస్థ గొప్పదో కాదో నేను చెప్పలేను, కానీ బలి అయిందని మాత్రం చెప్పగలను. అందుకే నువ్వు రాంబొట్ల వారి కోడలివిగానే ఉండిపోయావు చూసావా అన్నాడు విశ్వనాథం. అరుంధతి రెండు చేతుల్లో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ప్రియ కూడా తల్లి పరిస్థితి చూసి ఏడవసాగింది. గోపాల్ ప్రియని ఊరడించసాగాడు. ప్రియా, ఇంత చేసి ఇప్పుడు అధైర్యపడితే ఎలా? ఊరుకో. నువ్వు కేవలం వాళ్ళ ఆస్తి కోసమే కాదుగా వచ్చింది. మీ అమ్మ మీద వాళ్ళు చేసిన నింద నిజం కాదని రుజువు చేయడం కూడా నీ ధ్యేయం, అవునా? విశ్వనాథం అన్నాడు. సరే అరుంధతి, నీకు ఈ ఇంట్లో ఉంటే ఆ జ్ఞాపకాలు నిన్ను బాధపెడతాయి. ఓ పంచేయి. అందరూ ఆయన వైపు ఆసక్తిగా చూశారు. ఎలాగూ ఇల్లంతా బాగా పాడైపోయింది. చాలా పాత ఇల్లు. వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. ఇల్లు రీమోడల్ చేయించి దీన్ని వృద్ధాశ్రమంగా మార్చు. అప్పుడు నీకు వాళ్ళకి ఉన్న బంధుత్వం మార్చిపోయి కేవలం వృద్ధులకు సేవ చేస్తున్నానన్న తృప్తి ఉంటుంది. నీకొక నీడ ఉంటుంది. తోటి వృద్ధులతో వాళ్ళకి కాలక్షేపం అవుతుంది. చిన్న తోట కూడా పెంచావంటే వాళ్ళకి ఓ వ్యాపకం కల్పించవచ్చు. అవును, నాన్నగారు చెప్పింది కరెక్ట్. నువ్వేమంటావు ప్రియా అన్నాడు గోపాల్. తాతగారి ప్రపోజల్ నాకు నచ్చింది అంది ప్రియ. అవునమ్మా, బాగుంది ఈ ఆలోచన, సుమతి కూడా అంది. అందరూ అరుంధతి వైపు చూశారు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తుడుచుకుంటూ అంగీకారంగా తల ఊపింది అరుంధతి. అందరూ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రాత్రి అందరూ పడుకున్నా ఎవరికీ నిద్ర రాలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. ప్రియ మాత్రం మధ్య మధ్యలో హాల్లోకి వెళ్ళి పెద్దవాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూడసాగింది. కదలకుండా మెదలకుండా పడుకున్నారు. భోజనం చేశారో లేదో తను అడగలేదు. తినే ఉంటారులే అనుకుంది. నిశ్చింతగా నిద్రపోతున్నారు. చాలా స్ట్రాంగ్ అనుకున్నది ప్రియ. అయితే అనూహ్యంగా జరిగిన ఓ సంఘటనతో పెద్దవాళ్ళిద్దరు కూడా రాత్రంతా కన్ను మూయకుండా చేసిన తప్పులన్నీ
ఒక్కొక్కడే గుర్తుకు తెచ్చుకుంటూ ఆ తప్పులు చేయడానికి దారితీసిన పరిస్థితులను తలుచుకుంటూ కుమిలిపోతున్నానన్న విషయం ఆమెకు తెలిసింది. అదేమంటే ఆ రాత్రంతా పెద్దవాళ్ళిద్దరికీ నిద్ర పట్టలేదు. గతంలో తాము చేసిన తప్పులు వారికి గుర్తుకొస్తున్నాయి. కామేశ్వరమ్మకు కొన్నేళ్ల క్రితం తోటికోడళ్ళు తనతో దెబ్బలాడుతూ అన్న మాట ఆవిడకి ఇప్పుడు చెంప మీద చెళ్ళున కొడితే వినిపిస్తోంది. మీకసలు మానవత్వం లేదు. కుళ్ళు కుతంత్రాలతో ఎంతకాలం బతుకుతారు? ఎప్పుడో ఓ రోజు మిమ్మల్ని 10 మంది మొహం మీద ఉమ్మేసి తరిమి తరిమి కొడతారు. అప్పుడు తెలుస్తుంది మీకు బతుకు విలువ. ఇవాళ ఆమె శాపం ఫలిస్తోంది. ఎంతమంది తన మీదకొచ్చారు. ఉమ్మకపోయినా ఉమ్మినంత పనిచేశారు. నిజంగా ఎలాంటి బతుకు నాది? ఇంత వయసు వచ్చినా మేలివి బంగారంలా మెరిసిపోతున్న ఆ అమాయకురాల్ని ఎంతగా క్షోభ పెట్టాను. అసలు ఇంత అందమైన అమ్మాయిని ఎలా పిచ్చి కొడుక్కిచ్చి పెళ్లి చేయగలిగాను? ఆమె ఉసురు తగిలి ఈ ఇల్లు ఇవాళ ఇలా తయారైంది. ఇంత జీవితంలో నాకేం ఆనందం మిగిలింది? ఏం అనుభవించాను నేను? ఆవిడకి జీవితంలో మొదటిసారి దుఃఖం అంటే ఏమిటో అర్థమవుతున్నట్లు గుండెలు ఎగసి తంతు దుఃఖం పెళ్లిబీకుతోంది. ఆడదాన్నే ఉండి ఎలాంటి పని చేశాను? ఓ ఆడపిల్ల 100 ఏళ్ల జీవితం నాశనం చేశాను. ఎవరి కోసమైతే అంత రాక్షసంగా ప్రవర్తించానో వాడే పోయాడు. అర్ధాయుష్క కొడుకు కోసం ఈ పిల్ల జీవితం నాశనం చేసిన నన్ను భగవంతుడు క్షమించలేదు. కనుకే ఇంత నికృష్టమైన జీవితం ఇచ్చాడు. ఎందుకు బతుకుతున్నాను? ఎవరి కోసం? అసలు నాలాంటి పాపిష్టి దానికి ఇంత సుదీర్ఘమైన జీవితం ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇదే శిక్ష. ఏ సుఖం లేదు, ఏ ఆనందం లేదు. చచ్చినా శ్మశానానికి తీసుకెళ్లేవాళ్ళు లేరే. నాకు ఈ బతుకు అవసరమా? సుందరయ్య అవమానంతో బాధతో కృంగిపోతున్నాడు. 80 ఏళ్ల వయసుకు చేరువవుతూ తనకన్నా చిన్నవాళ్ల దగ్గర నేరస్తుడిగా నిలబడిన ఆయనకి అవమానంతో చచ్చిపోవాలనిపిస్తోంది. ఆయన అంతరాత్మకు తెలుసు తను చాలా పాపాలు చేశాడని. ఆ పాపాలు చేయడానికి ప్రేరేపించిన పరిస్థితులు ఎవరు కల్పించారు? ఎందుకలా చేయాల్సి వచ్చింది? తలుచుకుంటుంటే ఆయనకి దుఃఖం ఆగడం లేదు. ఆవిడ వెక్కిళ్ల శబ్దం ఆయనకి వినిపించలేదు. ఆయన గుండెల్లో రగులుతున్న బడబాగ్ని ఆవిడికి కనిపించలేదు. ఆ రాత్రి వాళ్ళకి కాళరాత్రిలా అనిపించింది. అందరూ కూడా తెల్లవారుజామున మగతగా కళ్ళు మూసుకున్నారు. తెల్లవారింది. చాలా మామూలుగా గౌరీ వచ్చి తలుపు తట్టింది. ప్రియ తలుపు తీసింది. ఎర్రగా ఉన్న ప్రియ కళ్ళు చూసి ఆశ్చర్యంగా అడిగింది గౌరీ. ఏంటమ్మా అట్టా ఉన్నారేంటి? ఏం లేదులే, వెళ్ళి పాల ప్యాకెట్లు 2 లీటర్లు ఎక్కువ తీసుకురా, చుట్టాలున్నారు. చుట్టాలా? ఆశ్చర్యంగా చూసింది. ముక్తసరిగా అని లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చిచ్చింది ప్రియ. తీసిన తలుపు సందులో నుంచి ప్రియ గదిలో నేల మీద పడుకున్న వాళ్ళని చూసి ఎవరబ్బా ఇంతమంది చుట్టాలు ఈ కొంపకి అనుకుంటూ వెళ్ళిపోయింది గౌరీ. ప్రియ లేవగానే అందరూ లేచేశారు. అరుంధతి కూడా లేచి అలాగే మౌనంగా కూర్చుండిపోయింది. లేమ్మా, బ్రష్ చేసుకో, కాఫీ తాగుదు గాని ఆమె భుజం మీద చేయి వేసి మృదువుగా అంది ప్రియ. అరుంధతి ఒక్కసారి అందర్నీ కలయజూసింది. ఏదో నిర్ణయించుకున్నట్టు నెమ్మదిగా లేచింది. రండి పిన్ని, మొహాలు కడుక్కుందరు గాని అని అంది నిద్రలేక నీరసనంగా కూర్చున్న సుమతితో. అరుంధతి తేరుకోవడం చూసి అందరూ హాయిగా నిట్టూర్చారు. ఆమె వెనకే అందరూ లేచి హాల్లోకి వచ్చారు. పెరట్లోకి వెళ్ళి మొహాలు కడుక్కొని ఒక్కరొక్కరే తల ఉంచుని గదిలోకి వెళ్ళిపోయారు. గౌరీ పాలు తెచ్చింది. ప్రియ కాఫీలు కలిపి అందరికి ఇచ్చింది. వాళ్ళని లేపి మొహాలు కడిగిస్తావా అంది గౌరీతో ప్రియ. ఏం జరుగుతోందో వీళ్ళంతా ఎవరో అర్థం కాని గౌరీ మాత్రం మౌనంగా తలాడించింది. కామేశ్వరమ్మ మంచం దగ్గరికి వెళ్ళి మామగారు అని పిలిచింది. ఏదో భళ్ళు మన్నట్టు ఒక్కసారిగా పెద్ద పెట్టిన శోకం వినిపించింది. అందరూ స్తంభించిపోయారు. గౌరీ దిమ్మెరపోయి పరిగెత్తుకుని వచ్చింది. కామేశ్వరమ్మ ఓ పక్కకి తిరిగి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. ఆవిడ భుజాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ప్రియా, సుమతి పరుగున వెళ్ళి ఆవిడ దగ్గరికి, కామేశ్వరమ్మ గారు, ఏమండి మిమ్మల్నే, ఏమైంది? లేవండి, మెలకువ తెచ్చుకోండి. సుమతి గాబరంగా ఆమె వీపు మీద కొడుతూ లేపసాగింది. ఆవిడ ఆపడం లేదు, అలా ఏడుస్తూనే ఉంది. సుందరయ్య మంచం మీద లేచి కూర్చున్నాడు. భార్యను ఓదార్చే ప్రయత్నం చేయకుండా తల వంచుకుని కూర్చున్న ఆయన వైపు అందరూ ఆశ్చర్యంగా చూశారు. నిశ్శబ్దంగా దుఃఖిస్తున్నట్లు ఆయన భుజాలు ఎగిరిపడుతున్నాయి. అది చూసిన సుమతి భర్తని పిలిచి, ఏమండి ఆయన్ని చూడండి, పెద్దవాడు, ఏదన్నా అవుతుంది అంది. విశ్వనాథం ఆయన దగ్గరికి వెళ్ళి పిలిచాడు. సుందరయ్య గారు, ఏమిటండి చిన్నపిల్లల్లా, ఊరుకోండి, ఇలా చూడండి. సుమతి కూడా బలవంతంగా కామేశ్వరమును లేపి కూర్చోబెట్టి, ఏంటండి ఇది, ఊరుకోండి అంది. నానమ్మ, సుడులు తిరుగుతున్న దుఃఖంతో బొంగురుగా పిలిచింది ప్రియ.
ఆవిడ తల అడ్డంగా తిప్పుతోంది. వద్దమ్మా, నన్నలా పిలవకు, నాకే బంధాలు లేవు. ఊరుకోండి, ఏంటి మీరు చిన్నపిల్లలాగా? జీవితం అన్నాక ఒడిదుడుకులు తప్పవు ఓదార్పుగా అన్నది సుమతి. లేదమ్మా, చాలా తప్పులు చేశాను. నాకు ఈ శిక్ష కావాల్సిందే. కన్నీళ్ళంటే ఏమిటో నాకు తెలియాలి కదా. ఆ పిల్లలిద్దరూ అలా పుట్టినప్పుడు గుండెలు బాదుకున్నాను, కానీ కన్నీళ్లు కార్చలేదు. ఎందుకంటే నా గుండె పగిలి రక్తం కారిందే కానీ కన్నీళ్లు రాలేదు. మేనరికాలు చేసుకోకూడదని డాక్టర్లు చెప్తున్నా పెడచెవని పెట్టి నాకు మేనరికం చేశారని నా అత్తమామల్ని తిట్టాను. నా మీద మోజుతో, నా ఇష్టంతో సంబంధం లేకుండా పట్టుబట్టి నన్ను పెళ్లి చేసుకుని నాకు ముచ్చటైన పిల్లల్ని లేకుండా చేశాడని ఈయనని తిట్టాను. నా తోడికోడళ్లకు బంగారం లాంటి పిల్లలు పుట్టారని అసూయతో వాళ్ళని తిట్టాను. ఈ ప్రపంచంలో అందరికీ మంచి పిల్లలు పుట్టారు, నాకే ఎందుకు శిక్ష అని దేవుణ్ణి తిట్టాను. అందరినీ తిట్టాను, అందరినీ ద్వేషించాను, రాక్షసినైనాను. ఆవిడ నెత్తి కొట్టుకోసాగింది. ఆఖరికి వికృతంగా పుట్టడమే కాకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడని, వాడిని నా కొడుకుని గదిలోకి ఈడ్చిన రోజు తగలరాని చోట తగిలి వాడు చచ్చిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు. మొత్తం సమాజం నన్ను హంతకురాలు అన్నా నాకు కన్నీళ్లు రాలేదు. ఇప్పుడైనా నన్ను ఏడవని. ఏడిస్తే ఇంత సుఖం ఉంటుందని నాకు తెలియదు సుమతమ్మ. నన్ను ఏడవని, నా గుండెల అవిసేదాకా ఏడవని. ప్రియకి వాళ్ళని అలా చూస్తుంటే దుఃఖం ఆగలేదు. నాన్నమ్మ అంటూ ఆవిడని వాటేసుకుంది. ఆ పిలుపుతో, ఆ స్పర్శతో ఆవిడలో నిద్రాణమైపోయిన మానవత్వం తుళ్ళిపడి లేచినట్టయింది. తల్లి అంటూ ప్రియని గుండెలకు హత్తుకుంది. ఎందుకు వచ్చావమ్మా ఈ ఇంటికి? ఈ రాక్షసుల దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ క్షణం అక్కడ ఎన్నేళ్లుగానో వీరవిహారం చేస్తున్న పిశాచాలు హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్నట్టు అనిపించింది. ఆ మనుషుల్లో మొదటిసారిగా ప్రేమానురాగాలు, పరిమళాలు వెదజల్లుతున్నట్లు గాలి చల్లగా వీచింది. కొంచెం దూరంగా ఏం జరుగుతుందో తెలియని దానిలా స్థానమే నిలబడిన అరుంధతికి దగ్గరగా వచ్చి, గోపాల్, వెళ్ళమ్మా, దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నీ వాళ్ళు, ఓదార్చు అన్నాడు. అరుంధతి ఆదోరకంగా చూసింది. ఆ చూపుల్లో నా గుండెల్లో బద్దులవుతున్న లావాన్ని ఎవరు చల్లారుస్తారు అన్న భావన కనిపించింది. సుమతి అరుంధతి వైపు చూసి, అరుంధతి రామ్మా, ఇలా రా అంటూ. అరుంధతి నిలబడిన చోట నుంచి కదల్లేదు. ప్రియ లేచి తల్లి దగ్గరికి నడిచి, రామ్మ, వాళ్ళని క్షమించేంతటి ఔదార్యం నీకుందని నా నమ్మకం అంది. అరుంధతి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మను చూడసాగింది. ఆవిడ కళ్ళు ఎత్తి అరుంధతిని చూసింది. బంగారు బొమ్మలా నిలబడిన ఆమెనలా చూస్తుంటే ఆవిడకు తను చేసిన పాపాలన్నీ పెళపెళ్లాడుతూ కళ్ల ముందే విరిగి పడుతున్నట్టు అనిపించింది. కామేశ్వరమ్మ నెమ్మదిగా చేతులు చాచింది. ప్రియ ఆనందంతో నిలువెల్లా వణికింది. తల్లిని నడిపించుకుంటూ తీసుకెళ్ళింది కామేశ్వరమ్మ దగ్గరకు. నన్ను క్షమించు తల్లి, నా వయసు అడ్డం పడుతోంది, కానీ నీ కాళ్ళు పట్టుకోవాలనుంది. అప్పుడు మాట్లాడింది అరుంధతి. అంత మాట అనకండి, నా కర్మకి మీరేం చేస్తారు? కాదు, నీ కర్మ కాదు, నా రాక్షసత్వం. నాశనం అయిపోయిన నీ జీవితాన్ని నేను తిరిగివ్వలేను. కానీ అరుంధతి, మాకంటూ ఉన్నది ఈ ఇల్లు మాత్రమే. ఈ క్షణం నుంచి ఇది నీది. ప్రియ మనసులోనే భగవంతుడిని నమస్కరించుకుంది. విశ్వనాథం అన్నాడు, అరుంధతి, గతం గత, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ వృద్ధులను ఆదుకోవాల్సిన బాధ్యత నీదే. వాళ్ళకెవ్వరూ లేరు. ఈ సహృదయత నీకుందని నేను అనుకుంటున్నాను. గోపాల్ అందరికీ వినిపించేలా అన్నాడు. అరుంధతి, ఆ రోజు నువ్వు నేను లేచిపోయానని అన్నారు. అది అబద్ధమని తేల్చడానికి నేను ఇంతకాలం ఎదురుచూశాను. నేను అనుకున్నది సాధించాను. వాళ్ళని క్షమించు. మనది కర్మభూమి అరుంధతి. సెంటిమెంట్స్ ఉన్న ఊపిరి, బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు జీవితాంతం వెంట వస్తుంటాయమ్మా అన్నాడు విశ్వనాథం. అరుంధతి తల ఊపింది. క్షమించడం లాంటి పెద్ద మాటలు అనవసరం. నా బాధ్యత నేను నెరవేరుస్తాను. ప్రియ హాయిగా అంది. అమ్మయ్యా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది అని చాలా దిగులు పడ్డాను. ఇక నుంచి అమ్మ, నాన్నమ్మ, తాతయ్యల దగ్గర ఉంటుంది. కాదమ్మా, మేమే మీ అమ్మ దగ్గర ఉండే వయసులో ఉన్నాం. ఇక నుంచి ఈవిడే మాకు కూతురు, కోడలు, తల్లి, తండ్రి అంది కామేశ్వరి మనస్ఫూర్తిగా. వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు నడుం దగ్గర చీర మడతలో దాచిన తాళం చెవి తీసిస్తూ, ప్రియా, ఇదిగో ఆ గది తాళం చెవి. అందులో ఏమీ లేవమ్మా. మా చిన్న కొడుకు ఫోటో. వాడిని చూస్తే అందరూ భయపడతారు, అసహించుకుంటారు. అది నేను తట్టుకోలేను. అందుకే ఎవరికీ చూపించను. అలాగే అందులో నాకున్న కొద్దిపాటి నగలు, ఈ ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలున్నాయి.
గౌరిని పిలిచి శుభ్రం చేయించి హాయిగా వాడుకోండి అంటూ ప్రియ చేతిలో తాళం చెవి పెట్టింది. ప్రియ దాన్ని అరుంధతి చేతికిచ్చి, అమ్మా, ఈ క్షణం నుంచి ఈ ఇంటి బాధ్యతలు నీవే. ఏం చేయాలనుకుంటున్నావు అంది. మృదువుగా, లలితంగా, వినయంగా, ఆహ్లాదంగా వినిపించింది అరుంధతి స్వరం. ఈ ఇల్లు ఇంతకాలం నుంచి భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఇక నుంచి సందడిగా మనుషులతో కళకళలాడాలి. అందుకే అత్తగారు మామగారి అనుమతితో ఈ ఇంటిని వృద్ధాశ్రమం చేయాలనుకుంటున్నాను. ఖాళీ స్థలం చాలా ఉంది. అక్కడ 2-3 గదులు కట్టించవచ్చు. అందరూ పెద్దవాళ్ళు సమాధానం కోసం చెవులు రెక్కించారు. సుందరయ్య అన్నాడు, చాలా మంచి ఆలోచనమ్మా. మేమింకా సమాజంలోకి రావాల్సిన సమయం వచ్చింది. నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి. మీరేమంటారు అంటూ గోపాల్ కామేశ్వరమ్మ వైపు చూశాడు. మీరందరూ ఏదంటే అదే నాకు అంగీకారం. నాకంటూ ఇంక వేరే ఆలోచన లేవు నాయనా అందావిడ. అందరి మనసుల్లో సంతోష తరంగాలు ఎగిసి పడ్డాయి. సరిగ్గా 6 నెలల తర్వాత ఆ ఇంటి రూపురేఖలు మారిపోయాయి. మరో 2 గదులు వచ్చాయి. ఇంటికి 4 పక్కల కుండీల్లో మొక్కలు, గేటుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు, వాటికి కొంచెం దూరంలో అందమైన పూలపాదులు. ప్రతిరోజు ఉదయం ఆ ఇంట్లో నుంచి సుప్రభాతం, హనుమాన్ చాలీసా చదువుతున్న వృద్ధుల స్వరాలు, సాయంత్రం తన తోటి వృద్ధులతో బాతాకాని కొడుతూ సుందరయ్య తోటి ఆడవాళ్లతో భజనలు చేస్తూ కామేశ్వరమ్మ, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడే అరుంధతి. ఆ అరుదైన అద్భుతమైన దృశ్యాన్ని కెమెరాలో బంధిస్తూ తల్లివైపు చూసి నవ్వింది ప్రియ. ఆ నవ్వుల్లో అంతులేని ఆత్మవిశ్వాసం, కించిత్ గర్వం తొణికిసలాడాయి. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఇంత మంచి నవలను మనకి అందించిన విజయలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ నవల ప్రతి ఎపిసోడ్ విని వారి అమూల్యమైన కామెంట్స్ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా రంగారావు గారికి, శోభా గారికి, మంజులత గారికి, యామిని గారికి, సత్యగౌరి గారికి, సుధా గారికి, నాగేశ్వరరావు గారికి, ఇంకా ఇలా ప్రతి ఒక్క వ్యూవర్కి పేరు పేరున నా వందనాలండి. అలాగే ప్రతి ఒక్క నవలకి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్తో నన్ను ప్రోత్సహిస్తూ వస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మరో మంచి నవలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. ఇంకా ఎవరి పేరైనా మర్చిపోయినట్లయితే నన్ను మన్నిస్తారని కోరుకుంటున్నాను.